చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తుంది ఎన్ని కిలోమీటర్ చేస్తావే గైస్ నా రన్నింగ్ పార్ట్నర్ 3K చేసినాడంట ఫేస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు నేను ఫైనలీ ఆఫ్టర్ 1 వీక్ రెస్ట్ ఇచ్చినాక నా షీన్ పెయిన్ లెగ్కి సో ఈరోజు నేను గ్రౌండ్కి పోతున్నా రన్నింగ్ చేసేకి. ఈరోజు నాది వర్కౌట్ వచ్చేసి రికవరీ చేసుకోవాలన్నమాట. రన్నింగ్ బ్రీతింగ్ అంతా పాయింట్ ఉంది. సో ఇవాళ మండే, సో నాది స్లోగానే రన్నింగ్ స్టార్ట్ చేద్దాం. డాక్టర్ ఉండేసి ఒక 1 వీక్ రెస్ట్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ రన్ చేసి చూడు, పెయిన్ అయితే చేయొద్దు, లేకపోతే అట్లా కంటిన్యూ చేయన్నాడు. సో చలో గాయస్, ఏమవుతుంది చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను 5 o'clockకి లేచిన అండ్ బ్రష్ కిస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రీ వర్కౌట్ 2 బనానాస్ ఉన్నాయి. 2 బనానాస్ తిని లేట్ చేయలేకున్నట్లు గ్రౌండ్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మన ఎలక్ట్రిక్ సైకిల్ రెడీ ఉంది. చలో గాయ్స్, ఈరోజు గ్రౌండ్లో చలి పక్కా ఉంటుంది. 1 వీక్ అయింది పోలేదు గ్రౌండ్కి, సో అందుకే బాగా స్వెటర్ వేసుకున్నాను. చలో గాయ్స్, లెట్స్ గో ఫర్ గ్రౌండ్. అండ్ చలి మాత్రం ఫుల్ ఉంది గాయ్స్ ఈ మధ్య, ఎందుకంటే ఇది చలికాలమే. అండ్ అలాగే నేను ఇప్పుడు పోతుండేది ఎన్సీసీ గ్రౌండ్ అనమాట. అండ్ ఇది మెయిన్ రోడ్ వచ్చేసి ఓపడికి పోయే మెయిన్ రోడ్. అండ్ అలాగే ఇక్కడ ఫుల్ ట్రీస్ ఉన్నాయి, సో చలి మాత్రం ఫుల్ అవుతుంది అనుకోండి. అండ్ మనము గ్రౌండ్కి దగ్గరలోనే పోతున్నాం. అండ్ ఫైనలీ గాయస్ టైం వచ్చేసి 5:51 అయింది. నేను ఇక్కడ గ్రౌండ్ దగ్గరకు వచ్చేసిన. ఆఫ్టర్ 1 వీక్ ఈరోజు నేను రన్నింగ్ చేసేకి వచ్చిన అనమాట. అండ్ గాయస్ ఇక్కడ అప్పుడే నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చి ఉన్నాడు, స్ట్రెచింగ్ చేస్తున్నాడు. అండ్ నేను ఇప్పుడు జస్ట్ వచ్చిన. సో ఇప్పుడు మా రన్నింగ్ పార్ట్నర్తో వర్కౌట్ చేద్దాం గాయస్. అండ్ గాయస్ ఫైనలీ మేము రన్నింగ్కి రెడీ అయిపోయినాం. అండ్ నేను స్లో రన్నింగ్ చేస్తున్నా, అందుకే స్వెటర్లోనే రన్నింగ్ చేస్తున్నా అనమాట. సో నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఏముందన్న వర్కౌట్ ఈరోజు స్లో రన్ ఈజీ అన్నది కూడా 2 వీక్స్ రెస్ట్ అయిపోయింది రన్నింగ్కి. సో దట్ ఇవాళ స్లో రన్నింగ్ చేస్తున్నాడంట నా రన్నింగ్ పార్ట్నర్. అండ్ గాయస్ నేను ఫుల్ స్లో జస్ట్ 1 కిలోమీటర్ రన్ చేసిన, ఎందుకంటే నా షీన్ పెయిన్ బాగా వాకింగ్ చేసేకి వస్తున్నా, నొప్పేం లేదనుకోంటిని. కాకపోతే రన్నింగ్ చేసేటప్పుడు నా రైట్ లెగ్ పైన ఫుల్ బరువు పెడుతుంటే అసలు రన్నింగ్ చేసేకి రావట్లేదు. సో అందుకే జస్ట్ 1 కిలోమీటర్ స్లోగా చేసిన. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ కూడా రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎంత అయింది అడుగుదాం. చలో, ఏం చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తుంది ఎన్ని కిలోమీటర్ చేస్తావే గాయస్? నా రన్నింగ్ పార్ట్నర్ 3K చేసినాడంట ఫేస్ 327 గాయస్. ఇవాళ మండే కాబట్టి నా రన్నింగ్ పార్ట్నర్ ఫుల్ హెవీ చేసినాడు. 325 3 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:31 అయింది. మాది రన్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము పుల్అప్ చేసేకి పుల్అప్ బార్ దగ్గర వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చైల్డ్ చూడండి గాయస్, పుల్అప్ అంతా అయినాక ఎట్లా పొడిచినాయి ఇవి 3 ఏళ్ళు. చలి కాబట్టి ఫుల్ ఇలా అయింది. అండ్ గాయస్ ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి పుషప్స్ ఎన్ని చేసినావునా? టోటల్ 40 చేసినాడు అనమాట. ఫస్ట్ సెట్ 20 reps, సెకండ్ సెట్ 10 reps అండ్ థర్డ్ సెట్ 10 reps. టోటల్ అలా 40 reps అనమాట.
గాయస్ ఇప్పుడు మాది వర్కౌట్ అంతా అయిపోయింది. మాది లాస్ట్ టాస్క్ వచ్చేసి కంప్లీటింగ్ 1 లీటర్ వాటర్ గాయస్. మా రన్నింగ్ పార్ట్నర్ తాగుతున్నాడు ఇప్పుడు వాటర్. నేను అప్పుడే నీళ్ళు ఖాళీ చేసేసినాను తాగి. అండ్ ఇప్పుడు వర్కౌట్ అంతా కంప్లీట్ అయింది, ఇంటికి పోవాలి అంతే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:16 అయింది. ఇప్పుడే జస్ట్ నేను ఇంటి దగ్గరకు వచ్చిన. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది బ్యాటరీ పెట్టేది అనమాట. ఇది ఇట్లా బ్యాటరీ పెట్టేది. అండ్ అంగడి పోయి వస్తుంది, పాలు పైకి తెచ్చింది పాలు చేసేకి. మా గేట్ ఏమో అండ్ సైకిల్ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయేసింది. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టాలి. ఇది బ్యాటరీ తీసుకొని వచ్చినాను సైకిల్లో నుంచి. అండ్ మా అమ్మ ఇప్పుడు అంగడి పోయి వస్తుంది. అండ్ ఇక్కడ మా యొక్క పైన నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ యోగా మ్యాట్ పెట్టినా. అండ్ ఇక్కడ నా సైకిల్ది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా. ఫుల్ డెడ్ అయిపోతుంది బ్యాటరీ, మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ మా అమ్మ ఇక్కడ కిచెన్లో టీ చేస్తుంది మార్నింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది. అండ్ గాయస్ ఈరోజు నేను గ్రౌండ్కి పోయినా కాబట్టి ఆఫ్టర్ 1 వీక్ సో సర్ది ఫుల్ అయింది అనుకోండి. అండ్ అలాగే లైట్గా జ్వరం వచ్చినట్లుంది గాయస్. సో ఫిలాల్ నేను గ్రౌండ్కి పోయిస్తేనే నాకు ఫుల్ నిద్ర వచ్చింది. సో దట్ నేను 9 o'clockకి పనుకొని ఇప్పుడు లేచిన. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:51 అవుతుంది. నేను ఇంకా నాష్టా కూడా చేయలేదన్నమాట. సో గాయస్ నేను నాష్టా వచ్చేసి 2 జనరట్లు అండ్ చికెన్ కర్రీ తింటున్నాను అనమాట. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మా అమ్మ ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు మా అమ్మ లంచ్ చేస్తుంది. అన్నం అప్పుడే చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ పప్పు చేస్తుందంట. పప్పు, ఇవి టమాటా దాంట్లోకి వేసేకి. అండ్ ఇప్పుడు మా అమ్మ అన్నం పప్పు వేసిస్తుంది గాయస్. ఈరోజు నేను మా అమ్మ సేమ్ డ్రెస్ ఎల్లో అవ్వకి వేసేయాలమ్మా. అవ్వా అన్నం తిన్నావా లేదా? ఏం తింటివి? అండ్ గాయస్ ఇవాళ మేము ముగ్గురు సేమ్ డ్రెస్ వేసినాం. నేను, మా అవ్వ అండ్ అలాగే మా అమ్మ. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:09 అయింది. నేను నా కాల్ ఎక్స్ట్రా తీసుకొని నా షీన్ పెయిన్ లెగ్కి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 4:18 అయింది. నేను ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరకు వచ్చిన నా కాల్ చూపించుకునేకి. పెయిన్ అట్లే ఉంది గాయస్. అండ్ గాయస్ డాక్టర్ దగ్గరికి 1 వీక్ అయినాక మళ్ళీ వచ్చి చూపించిన, పెయిన్ తక్కువ కాలేదని. సో డాక్టర్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ అవేమో అయినాయంట. సో ఇక్కడ క్లారిటీ డయాగ్నోస్టిక్ ఏమో రాసిచ్చినాడు, ఇది చేయించుకొని రావాలంట. సో చలో గాయస్. అండ్ గాయస్ నేను మార్నింగే చెప్పినా కదా నాకు లైట్గా జ్వరం వచ్చిందని. ఎందుకంటే మార్నింగ్ చలి ఫుల్ ఉండింది. సో దట్ కోల్డ్ అయిపోయి లైట్గా ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి వస్తేనే మీకు జ్వరం ఎప్పటి నుంచి వచ్చిందని అడిగారు. సో నేను మార్నింగ్ నుంచి లైట్గా జ్వరం స్టార్ట్ అయిందని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను నా బ్లడ్ వెజల్స్ షీన్ పెయిన్ ఏమో అయిందంట. సో డాక్టర్ వచ్చేసి క్లారిటీ డయాగ్నోస్టిక్ ఏమో రాసిచ్చినాడు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను అది చేపియాలా.
సో అక్కడికే వెళ్తున్నాను గాయస్. అండ్ నేను అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్ వేసుకొని పోతున్నాను గాయస్. In 300 meters, turn left. అండ్ నా సైకిల్ని అయితే ఇక్కడ పార్క్ చేశాను గాయస్. ఫైనల్లీ ఇక్కడ క్లారిటీ డయాగ్నోస్టిక్ దగ్గరికి అయితే వచ్చేసిన. క్రైమ్ ల్యాబ్స్ అంట ఇది. అండ్ ఇక్కడ గాయస్ 2 స్కానింగ్ రాసి ఇచ్చినాడు అనమాట. 3600 అయింది అమౌంట్. నేను స్కానింగ్కి వెళ్తున్నాను లిఫ్ట్లో. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 5:34 అయింది. ఇప్పుడు రిపోర్ట్ చూపించేకి నేను మళ్ళీ రేస్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. చలో గాయస్. అండ్ క్లారిటీ డయాగ్నోస్టిక్ స్కానింగ్ తెప్పించిండేది ఈ డాక్టర్కి చూపించాలన్నమాట. ఏం చెప్తారో అక్కడ డాక్టర్ స్కానింగ్ ఏం కాలేదన్నాడు. అండ్ నేను చూపించిండేది ఇడే గాయస్ సునీల్ డాక్టర్ అని. ఇప్పుడు డాక్టర్ అన్నమాట. అండ్ నా వెయిట్ చెక్ చేసాం. ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది. నా వెయిట్ వచ్చేసి ఇప్పుడు 5490 kg ఉంది గాయస్. ఇప్పుడు ఇదంతా వర్క్ అంతా అయిపోయింది. బయట మాట్లాడతాం. అండ్ గాయస్ నా లెగ్ పెయిన్ షీన్ ఏం కాలేదంట. డాక్టర్ వచ్చేసి ఒక 30 days టాబ్లెట్ వాడన్నాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయింది. ఇప్పుడే నేను జస్ట్ ఇంటికి వచ్చిన. అంతా నేను స్కానింగ్ అంతా చేయించుకొని నా షీన్ పెయిన్ లెగ్కి అండ్ అలాగే కోడిగుడ్లు అండ్ బనానా తీసుకున్నాం నాకే. ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. చలో గాయస్. అండ్ ఇప్పుడు నేను 1 month వరకు రన్నింగ్ చేసేది ఏమీ లేదు. ఓన్లీ హోమ్ వర్కౌట్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన. అండ్ ఈరోజుకైతే ఇంతే గాయస్. ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే టాటా బాయ్ బాయ్.